అందరికీ హాయ్ హలో అండి. నేను మీ దివ్య గారి వంటిల్లు అండ్ వ్లాగ్స్కి స్వాగతం. సో ఉసిరికాయలు చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? చలికాలంలో ఉసిరికాయలను ఊరబెట్టుకొని ఎండాకాలంలో తింటే సూపర్గా ఉంటుందండి. సో ఉసిరికాయ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అది అందరికీ తెలిసిందే. సో నేను ఉసిరికాయను ఎలా ఊరబెట్టాలో ప్రిపరేషన్ చూసేద్దాం. కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. అవి నీట్గా కడిగి ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు 4 ఘాట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఒక్కొక్క ఉసిరికాయకి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇన్ కేసు మీలో ఎవరైనా మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఉసిరికాయలన్నిటికీ నేను ఘాటు పెట్టేశానండి. ఇప్పుడు ఒక పొడి డబ్బా తీసుకొని అందులో ఈ ఉసిరికాయలన్నింటినీ వేసుకోవాలి. ఉసిరికాయలన్నింటినీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 10 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ మెంతులు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు తగినంత వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను గల్లుప్పు యాడ్ చేస్తున్నానండి. చూసుకొని వేసుకోండి ఉప్పు మాత్రం, ఎందుకంటే ఉప్పు కానీ ఎక్కువైపోతే అసలు ఉప్పు కసంగా అయిపోతాయండి, మనం తినలేము. సో ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. 3 to 5 డేస్ వరకు మనం వీటిని కలపకుండా ఉంటే ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయలు రెడీ అవుతాయండి. ఆఫ్టర్ 5 డేస్ తర్వాత ఉసిరికాయలు ఎలా ఊరాయో చూపిస్తాను. సో ఇప్పుడు 5 డేస్ తర్వాత ఉసిరికాయలని తీసి చూపిస్తున్నానండి. మీకు ఆ అరోమాలో తెలిసిపోతుంది ఉసిరికాయలు ఊరాయా లేదా అనేది. మూత తీసిన వెంటనే చూడండి, ఉసిరికాయలు అయితే చాలా బాగా మనకి నానిపోయాయండి. చూడండి ఊరాయి. చూడండి ఎంత తింటే అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నాయండి. చూడండి, మనం ఉసిరికాయని ఘాట్లు పెట్టాం కదండి, చూడండి అది ఎంత బాగా ఊరిందో చూడండి. సో ఎంత టేస్ట్ అయిన ఉసిరికాయలు రెడీ. మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.